శ్రీ దిగ్విజయ గణేశ్వర పరబ్రహ్మణే నమో నమః. ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశాయ నమో నమః. ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. అందరికీ శ్రీ లలిత వాస్తు జ్యోతిష్యాలయం ధర్మవరం వారిచే హార్దిక స్వాగత సుమాలు అర్పిస్తూ ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు లభించబోతున్నాయో నేను తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈ కుంభరాశి ఏ నక్షత్రాలలోని వారికి ఏ పాదాలలోని వారికి అన్వయిస్తుంది అంటే ధనిష్ఠా నక్షత్రంలోని చివరి 2 పాదాలు అంటే 3వ మరియు 4వ పాదాల వారికి, అదేవిధంగా శతభిష నక్షత్రంలోని 1, 2, 3 మరియు 4 పాదాలలోని వారికి, అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2 మరియు 3వ పాదాలలోని వారికి ఈ యొక్క కుంభరాశి అనేది అన్వయిస్తుందన్నమాట. మరి ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 2గా, వ్యయము 8గా ఉంటుంది. రాజపూజ్యము 4 మరియు అవమానము 2గా ఉంటుందన్నమాట. ఈ సంవత్సరము ఈ కుంభరాశి వారికి కుజుడు జన్మంలోనే ఉన్నాడు, గురుడు అయితే శుభుడంగా ఉన్నాడు. కానీ శనీశ్వరుడికి యొక్క ఏళ్నాడు శని ప్రభావము అధికంగా ఉంది. రాహు జన్మంలో ఉన్నాడు, కేతువు సప్తమంలో ఉన్నాడన్నమాట. ఈ విధమైనటువంటి గ్రహస్థితి వలన ఈ రాశి వారికి ప్రథమ భాగము అంటే దాదాపుగా ఆగస్టు చివరి వరకు కూడా కొద్దిగా మంచి ఫలితాలు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో మాత్రం వీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నమాట. ముఖ్యంగా అగ్ని భయం ఉంటుంది, చోర భయం అంటే దొంగల వలన భయం ఉంటుంది, వ్యర్థ ప్రయాసాలు వ్యర్థ ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రయాణంలో కూడా కష్టాలు నష్టాలు ధన నష్టము జరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా తీవ్రమైన సంక్షోభంలో ఇరుక్కునే అవకాశం కనిపిస్తోంది. మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా మీరు బాధలు పడే అవకాశం కనిపిస్తూ ఉంది. తర్వాత గర్భస్థ బాధలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో మీకు మతిభ్రమణం జరిగిందేమో అన్నట్లుగా మీ ప్రవర్తన ఉంటుంది. మీలో శరీరంలో ఇంద్రియ పటుత్వం అనేది తగ్గేందుకు అవకాశం ఉంది. ధాతుబలం అనేది కూడా తగ్గేందుకు అవకాశం కనిపిస్తూ ఉంది. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ మీకు సంఘంలో ఉన్నటువంటి గౌరవ మర్యాదలకు మాత్రము ఎటువంటి లోటు ఉండదు. మీరు మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు పోవడం జరుగుతుందన్నమాట. అయితే కుటుంబంలో అశాంతి ఉంటుంది, భార్యతో తగవులు ఉంటాయి. కావున మీరు దేవతారాధనలతో మీ యొక్క ప్రతికూలమైనటువంటి వాటిని తొలగించుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది అని చెప్పవచ్చు. ఈ సంవత్సరము ఉద్యోగులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పై అధికారుల వల్ల మాటలు పడాల్సి వస్తుంది. సహ ఉద్యోగులతో విరోధాలు ఉంటాయి. రావాల్సిన ప్రమోషన్లు ఆగిపోవడం, కావలసిన బదిలీలు జరగకపోవడం, అనుకోని ఖర్చుల వలన డబ్బంతా వృధా కావడం లాంటివి కనబడుతున్నాయి. మానసిక అశాంతి ఉంటుంది. అదేవిధంగా రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరము ఏమాత్రం యోగ్యకరంగా లేదు. వారు కూడా ఎటువంటి ఫలితాలను అంటే ఎటువంటి పదవులను వారు పొందలేరు. తర్వాత అనవసరంగా వాళ్ళు డబ్బును వృధా చేసుకుంటారు. వాళ్ళు ఎవరైతే నమ్మి ఉంటారో వారి చేతిలో మోసపోవడం జరుగుతుంది. కొద్దిగా గౌరవ మర్యాదలను కూడా వీరు పోగొట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సంవత్సరంలో కళాకారులు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వచ్చిన అవకాశాలు వచ్చినట్లే చేజారిపోవడం, లేదా వచ్చిన అవకాశాలు మీకు సద్వినియోగం కాకపోవడం, మీకు కళాకారుడిగా మంచి పేరు ఉన్నటువంటి మంచి పేరును మీరు పోగొట్టుకోవడం, మీ పైన చెడుగా జరిగి నరఘోష ఎక్కువగా ఉండడం వల్ల, దృష్టి ఎక్కువగా రావడం వల్ల మీరు అనేక విధమైనటువంటి గౌరవ మర్యాదలను పోగొట్టుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక ఈ సంవత్సరం వ్యాపారులకు కూడా మిశ్రమ ఫలితంగానే చెప్పవచ్చు. కొన్ని రంగాల వారు లాభాలు వృద్ధి చెందినప్పటికీ అనుకోని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు, లేదా ధన నష్టము, లేదా చోరభయం వల్ల మీరు ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. ఇంట్లో అశాంతి ఉంటుంది. మీరు పూర్తిగా ఏకాగ్రతతో మీరు వ్యాపారాన్ని చేయలేకపోతారు. మానసిక చింతలు ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక ఈ సంవత్సరం విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వారు చదివిన చదువులు సరిగ్గా వాళ్ళు పరీక్షల్లో రాయలేకపోవచ్చు. కష్టానికి తగిన ఫలితము వారికి లభించకపోవచ్చు. కాబట్టి వారు నిత్యము దేవతారాధనలో ఉంటూ చక్కగా కష్టపడి రాసిన దాన్ని చక్కగా జ్ఞాపకం ఉంచుకొని పరీక్షల్లో రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం చెప్పాలి అంటే ఆడవారికి కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి. గౌరవ మర్యాదలు ఇంటిలో వారికి తగ్గిపోతాయి. వారి మాటలు ఎవరు పట్టించుకోకపోవడం, భర్తతో కష్టాలు, నష్టాలు, కొట్లాటలు, సంతాన మూలకమైన నష్టము, విలువైన ఆభరణాలను పోగొట్టుకోవడం, పోగొట్టుకున్నాము కదా అని చెప్పి ఎవరైనా మీరు అనుమానించకపోతే వారి ద్వారా మీకు తీవ్రమైన కలహము, దుఃఖము కలిగేందుకు కూడా అవకాశం ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు కొద్దిగా గర్భస్రావం జరిగేందుకు కూడా అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇటువంటి సమస్యల నుంచి ఈ కుంభరాశి వారు బయటపడాలి అంటే మీరు శనీశ్వరుడి యొక్క క్షేత్రాలు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి అక్కడ తైలాభిషేకాలు చేయిస్తూ రావడం, లేదా మీ సమీప దేవాలయంలో ఆంజనేయ స్వామి దేవస్థానాల్లో నవగ్రహాలు ఉన్న చోటికి వెళ్ళి నిత్యము నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకుని నువ్వుల దీపాలను నువ్వులు నల్లబట్టలో నల్లదారంతో కట్టి వాటిని నువ్వులు తెలిపిండేటువంటి ఒత్తులు 7 చొప్పున శనేశ్వరునికి అర్పించుకోవడము, అదేవిధంగా హనుమంతుడికి పులిహోర నైవేద్యం చేయించడము లాంటి పనులు చేసుకోవడం ద్వారా ఈ ఏలాడు శని ప్రభావము తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశి యొక్క అధిదేవతలైనటువంటి వరుణుడు మరియు హనుమంతుడు, వీరిని మీరు నిత్యము ఆరాధించాల్సి ఉంటుందన్నమాట. మీరు ప్రతిదినము స్నానానంతరం దీపారాధన చేసిన పిలువ దేవుడి ముందు కూర్చొని ఓం జలబింబాయ విద్మహే నీలపురుషాయ ధీమహి తన్నో వరుణః ప్రచోదయాతు. మరోసారి వినండి. ఓం జలబింబాయ విద్మహే నీలపురుషాయ ధీమహి తన్నో వరుణః ప్రచోదయాతు. ఈ వరుణ గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపించుకోవడం, అదేవిధంగా ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాతు. ఓం ఆంజనేయాయ విద్మహే పవనపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాతు. ఈ హనుమ గాయత్రి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో 108 సార్లు మీరు జపించుకోవడం ద్వారా మీ ఏదైతే ప్రతికూల ఫలితాలు ఉన్నాయో వాటిని మీరు తొలగించుకోగలుగుతారు. సత్వరమే శీఘ్రమే మంచి ఫలితాలను పొందుతారు. ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవించగలుగుతారు. కాబట్టి దైవతారాధన పట్ల ఏమాత్రం అనుమానం లేకుండా
భక్తితో, ముఖ్యంగా నమ్మకంతో మీరు ఆరాధన చేయండి. తప్పకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని కష్టాల సుడిగుండం నుంచి బయట వేస్తాడు. శుభం భూయాత్.